కుషాయగూడలోని టెర్రా ఆర్గానిక్స్కి వచ్చాను. ఇక్కడ అది పూర్తిగా నర్సరీ. వీటి గురించి తెలుసుకుందాం, అంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటి తెలుసుకుందాం. వీళ్ళు చాలా చాలా సంవత్సరాలు అంటే మంచి ఎక్స్పీరియన్స్ గల, దీంట్లో నర్సరీలో ఎక్స్పీరియన్స్ గల నిపుణులు ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళ మేనేజ్మెంట్ కూడా చాలా ఏళ్ళ నుంచి మంచి మంచి మొక్కలు అంటే వీళ్ళ గురించి అడిగి తెలుసుకుందాం, వీళ్ళ లోపల ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది. మనకు ఇక్కడ కల్పన గారు సీనియర్ నిపుణులు, అంటే ఈ దీని లోపల ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే మా దగ్గర సార్ గ్రాఫ్టెడ్ మొక్కలు ఉంటాయి. సో అంటే ముఖ్యంగా ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గర తీసుకుపోవడానికి అంటే అంత ప్రత్యేకత ఏంటి అంటే వెరైటీ దొరుకుతాయి మన దగ్గర. ఓకే, బట్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు? నేనైతే 10 years నుంచి ఉన్నాను నరహరి గారి దగ్గర. నరహరి గారు మేనేజర్, మొత్తం సిఇఓ గారు సార్ది. ఓకే, మీ పేరు కల్పన? నా పేరు కల్పన. సీనియర్. నేను నాకు సారు నాకు 10 సంవత్సరాల నుంచి అన్ని గైడెన్ అన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, సో అంటే ఇన్ని రకాల మొక్కల్ని కూడా అంటే రెగ్యులర్గా మంచిగా మేనేజ్ చేస్తుంటారు మీరు. సో అంటే మీరు అంటే ఇప్పుడు ఇవి ఎన్ని రోజుల్లో కాపుకి వచ్చే అవకాశం ఉంటుంది? 8 months లో వచ్చేస్తుంది సార్. జామ, నిమ్మ, మామిడిలో కూడా ఇప్పుడు మనకు మామిడి చూడండి 12 years పడుతుంది సీడ్. కానీ మన దగ్గర పునాస ఉంది, సంవత్సరానికి 3 times వస్తుంది. అది మనం పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, అప్పటికప్పుడు ఉప్పు కారం వేసుకొని పప్పులో కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే తినడానికి కూడా ఉంది మనకు. తినడానికి అయితే మన సంవత్సరం వస్తేనే తింటాము, కానీ మన దగ్గర సంవత్సరానికి 3 times వచ్చే ఆల్ సీజన్ మ్యాంగో కూడా ఉంది. ఓకే, అంటే పూల రకాలు ఎన్ని రకాల పూల వెరైటీస్ ఉన్నాయి? పూల కూడా మల్లె, సన్నజాజి, ఆల్ టైమ్ మల్లె అనుకున్న సంవత్సరానికి మనకు ఒక్కసారి వస్తుంది. మా దగ్గర ఆల్ టైమ్ మల్లె కూడా ఉంది. ఓకే, ఆల్ టైమ్ జాస్మిన్ కూడా చూడండి. ఇప్పుడు సీజన్ కాదు మనకి మల్లె, కానీ ఆల్రెడీ ఫ్లవరింగ్ ఉన్నాయి. ఓకే, వండర్ఫుల్. అండ్ చాలా ఉన్నాయి, నేను ఇక్కడ వెరైటీ చూస్తే కొన్ని వందల రకాలుగా ఉన్నాయి. సో ఇక్కడ అంతా చాలా పెద్ద ఏరియాని తీసుకొని వీళ్ళు కూడా సాగు చేస్తున్నారు. అంటే చాలా ముఖ్యంగా ఆర్గానిక్ మీద వీళ్ళు దృష్టి పెడుతున్నారు. అండ్ సో మనం అందరం వీళ్ళందరికీ కూడా మనం వీళ్ళకి సహాయం చేయాలి, అంటే హెల్ప్ చేయాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎందుకంటే నేను ఎక్కడి నుంచో వచ్చాను, కావాలంటే చూడండి మందారం కూడా చూడండి అద్భుతంగా పూసింది. సో అంటే అంటే మీరు దీని మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో దీనివల్ల మీకు ఈజీగా మీకు దీని మీద పట్టు దొరికింది. సో అంటే వీళ్ళకి ఎలా పెడితే బాగుంటుంది, అంటే ఒక మొక్కని ఎలా నాటాలి అంటే మీ దగ్గర ఏమన్నా ఇంకా అంటే వేప అంటే మన నీమ్ సంబంధించిన చేసుకునే ముందు ఏం చేయాలంటే మన మొక్క ఎక్కడ కొన్నా సరే ఒక 2 days మన ఇంట్లో వాతావరణానికి వాటర్కి అడ్జస్ట్ అయ్యేలాగా వాటిని ఉంచుకోవాలి. ఉంచుకొని 3వ రోజు వాటర్ ఇవ్వకూడదు. 4వ రోజు మనం పాటింగ్ ఎలా మన సాయిల్ 20% ఉందనుకోండి, కోకోపీట్ 20, వర్మీ కంపోస్ట్ 20, నీమ్ ఆయిల్ ఒక 50 grams అలా తీసుకొని కొంచెం ఆవు పెండ ఎండింది మంచిది ఘనజీవంతో 5 బాగా పాటింగ్ అంతా కలుపుకొని 99% పాట్ నింపుకోవాలి. నింపుకున్నాకే మనము మన మొక్క కవర్ ఎంతైతే ఉంటుందో అంతనే గుంత తీసి పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ చాలా మందికి తెలియదు యాక్చువల్గా. సో ఇలాంటివి మీరు చెప్పడం వల్ల మళ్ళీ ఒకసారి కూడా మీ దగ్గరకు వస్తాను. సో ఇంకా ఏమైనా ఉండే చెప్పేది ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్ అక్కడ వెరైటీస్. చూడండి ఎన్ని రకాల మొక్కలు. సో వీళ్ళందరూ అంటే యాక్చువల్గా వీరికి ఎన్నో నర్సరీలు ఉంటాయి. సో వీళ్ళ నర్సరీ ఎందుకు ప్రత్యేకం అంటే వీళ్ళు నాకు ప్రత్యేకంగా అనిపించారు. ముఖ్యంగా ఆర్గానిక్ సంబంధించిన వీళ్ళు డెవలప్ చేస్తున్నారు కనుక సో వీళ్ళకు మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. సో చాలా అద్భుతంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకటే కాదు, చాలా మంచి స్టాఫ్ ఉన్నారు. మొక్కలు చాలా వెరైటీస్, కాయగూరలు, పండ్లు, అలాగే పువ్వులు, మొగ్గలు, మంచి నైపుణ్యం ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళ దగ్గర. ఓకే, చెప్పండి మేడం. రామఫలం అంటే మనకు 8 సంవత్సరాలు పడుతుంది. ఇది గ్రాఫ్టింగ్ మొక్క కాబట్టి మనకు 8 నెలల్లో వచ్చేస్తుంది. ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది మొక్కలకి. అంటే అన్ని రకాల పరిస్థితుల్లో అన్ని రకాల నేలలో కూడా పెరుగుతాయి, అన్ని రకాల నేలలో కూడా వస్తున్నాయి. ఓకే, అటు చూస్తే చీమ చింత, జంగిల్ జిలేబీ, ఇది పెద్ద వృక్షం అయితే వస్తుంది సార్. ఇది గ్రాఫ్టింగ్ కాబట్టి మనకు 1.5 years పడుతుంది ఇది. ఓకే, అంటే ఎంత హైట్ పెరుగుతుంది? మన ఇష్టం సార్. టెర్రస్ మీద అయితే 5 feet పెంచుకోవచ్చు. అంటే అక్కడ కూడా మీకు అంటే దీనికి ఏమైనా స్పెషల్గా యూరియా అట్లా ఫర్టిలైజర్? అంటే మేమైతే ఘనజీవామృతమే వేస్తాం సార్. ఘనజీవామృతం అంటే మేడం చాలా మందికి అర్థం కాదు, అందుకని అడుగుతున్నాను మళ్ళీ. ఆవు పెండని మనం ఏం చేస్తామంటే ఒక 6 నెలలు బాగా ఎండపెట్టి అందులో ఆవు పంచకము, శనగపిండి, పుట్టమన్ను ఇవన్నీ ఇంకొక 4-5 రకాలన్నీ బాగా కలిపి మళ్ళీ ఎండపెట్టి ప్యాకింగ్ చేసి
అంటే ఇప్పుడు మీ దగ్గర దొరుకుతాయా మా దగ్గర అన్ని దొరుకుతాయి సార్. కొనుక్కోవడానికి? అన్ని దొరుకుతాయి. సో అంటే మీరు వస్తే మీరు వాళ్ళకి ఎవరైనా వస్తే కస్టమర్ మీరు వాళ్ళకు వివరిస్తారు? చెప్తాం, అన్ని వివరంగా చెప్పే ఇస్తాం. ఓకే, వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ. ఫోన్ చేసినా సరే చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను కాకపోయినా ఇంకా మా వాళ్ళందరూ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మేడం, థ్యాంక్ యూ.